వస్తు ఏమి తెచ్చావు, పోతూ ఏం తీసుకెళతావు. మనిషికి మాత్రం ఎందుకు స్వార్థం, మనిషికి మాత్రం ఎందుకు రోషం, మనిషికి మాత్రం ఎందుకు కోపం, మనిషికి మాత్రం ఎందుకు ద్వేషం. ఎప్పుడు నేర్చుకుంటావు, తోటి మనిషికెప్పుడు సాయపడతావు. ఏమాశించి సూర్యుడు వెలుగిస్తాడు, ఏం కోరి గాలి ప్రాణమవుతుంది. ఎందుకు ఆకాశం వర్షిస్తుంది, ఏం చూసి భూమి పంటనిస్తుంది. ఏ స్వార్థంతో చెట్లు ఫలమిస్తాయి, ఎందుకు పూలు పరిమళిస్తాయి. దేవుడెందుకు నిన్ను రక్షించాలి, తిరిగి ప్రకృతికి నువ్వేమిచ్చావు. వస్తు ఏమి తెచ్చావు, పోతూ ఏం తీసుకెళతావు. మనిషే ఎందుకు మోసం చేయాలి, మనిషికే ఎందుకు ఈ అత్యాశ. పశుపక్షాదులు కడుపుకై తపిస్తే నిండిన నీకెందుకు అలు పెరగని ప్రాకులాట. రాసులెన్ని పేరుకున్నా శాంతి లేదు మనసుకి, తోటి మనిషిని ముంచేయడం ఓ చిహ్నమాని గెలుపుకి. ఎండమావి నీటికై పరుగు పెడతావు, మనుషుల కలికే కలు చీదరించుకుంటావు. మాయ మాటలెన్నో చెబుతావు, రంగులే సత్యమనే భ్రమిస్తావు. ఎన్నో నిందలిస్తావు, మహాత్ముడిలా నటిస్తావు. ఇచ్చి చూడు లోకానికి, తిరిగి పొందే తృప్తిలో ఉంది చెప్పలేని హాయి. ఇవ్వడమే ధర్మమై విరాజిల్లే ఈ విశ్వనాట్యంలో బంధించుకుంటావు. కోర్కెల దావానలంలో పోగేయడమే కాదు జీవితం, కడుపు నిండగా చేయందించడమే అసలు గమ్యం. చెప్పుకోవడం సులభమే, ఆచరించడమే జీవన పరమార్థం. అందుకే కొంచెమైనా మారవే ఓ మనసా, నలుగురికి మంచి చేసి భగవంతునిలో కలిసిపో. ఆత్మ సంతృప్తితో వస్తు ఏమి తెచ్చావు, పోతూ ఏం తీసుకెళతావు.